ఈ నెలంతా కూడా ఆ సంతోషపు హడావిడిలోనూ ఉంటారు. కానీ సమాజానికి తెలియంది ఏంటంటే సంతోషం అంటే ఏంటో తెలియదు. ఆ సంతోషాన్ని ఎలా పొందాలో కూడా తెలియదు. అలాంటి అర్థం కాని స్థితిలో మనుషులు ఉన్నారు. కాబట్టి వేటి కోసం మనిషి పరిగెడుతూ ఉంటాడు, అవసరమైనటువంటి ఆనందాన్ని మాత్రం విడిచిపెట్టేశాడు. ఇలా మనిషికి అవసరమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది? అసలైన సిసలైన ఆ ఆనందం అంటే ఏంటి అని ప్రభు ద్వారా నేర్పించడానికి ప్రభు దిగి వచ్చాడు. మనుషులందరికీ సంతోషాన్ని పరిచయం చేయడానికి వచ్చాడు ఆయన. అందుకే దేవదూతలు ప్రకటించిన సువార్తమానం మనందరికీ తెలిసిందే. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను మీకు. ఆ న్యూస్తో మీ అందరికీ సంతోషం ఏర్పడుతుంది అని. ఏంటి ఆ సంతోషం అంటే? ఆ సంతోషాన్ని పరిచయం చేస్తూ చెప్పిన మాట ఏంటంటే, మీకు రక్షకుడు పుట్టాడు, అంటే మిమ్మల్ని రక్షించడానికి ఒక రక్షకుడు పుట్టాడు. ఈ రక్షణ ద్వారా వచ్చే ఆనందం, ఈ రక్షణార్థమైన ఆనందం గురించి ప్రవక్తలు ప్రవచించారు. ఈ ప్రవచనాల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే యెషయా గ్రంథం 12వ అధ్యాయములో రాయబడుతున్నటువంటి మాట 3వ వచనం, కావున మీరు ఏం చేయండి? ఆనందపడండి, సంతోషపడండి, సంబరపడండి. ఈ విషయాన్ని అక్కడ చెబుతున్న మాట ఏంటంటే, మీరు ఆనందపడి ఒక పని చేయండి అంటున్నాడు. చూడండి, ఏంటది పని అంటే, రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు అన్నాడు. చూడు, రక్షణకు ఆధారమైన బావులు ఉన్నాయట. ఈ రక్షణకు ఆధారమైన బావులు ఏవైతే ఉన్నాయో ఆ బావుల్లో నీళ్లు మీరు ఏం చేయండి? చేదుకోండి. ఆ చేదుకుని తాగితే మీకు ఏమొస్తుందంటే పరిపూర్ణమైన సంతోషం ఏర్పడుతుంది. ఇదే తృప్తి. కానీ విచిత్రం ఏంటంటే, దేవుడు ఏదైతే చేదుకొని తాగమన్నాడో దాన్ని విడిచిపెట్టేశారు. ఏవేవో తాగుతుంటారు. దేనికి రా అని అడిగామనుకోండి, ఆనందం. సంతోషపడ్డానికి ఏం తాగుతున్నాం? ఏదో ఏర్పరచుకున్నాం మనం. దేని వెంబడో వెళుతున్నాం మనం, దేన్నో తీసుకుంటున్నాం మనం. కానీ మనిషికి ఆనందాన్ని ఇచ్చే ఒక బావి ఉందట. ఆ బావి పేరు రక్షణాధారమైన బావి అని. చూడండి, రక్షణ ఆధారములైన బావులు. ఈ బావుల్లో నీళ్లు తాగాలి. నువ్వేం చేస్తున్నావు అన్నది మనిషికి తెలియదు. ఎందుకంటే ప్రతి మనిషి ఆ సంతోషం కోసమే పరిగెడుతూ ఉంటాడు, ఆ ఆనందం కోసమే పరిగెడుతూ ఉంటాడు. అందుకే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం నిద్రపోయేంత వరకు మనిషి దేనికోసం పరుగు పెడతాడంటే, నాకు సంతోషం కావాలి, ఆనందం కావాలి. దేంట్లో దొరుకుద్ది ఆనందం? పాటలు పాడితే వస్తుందా? అయితే పాటలలో పరిగెడతాడు. మరికొంతమంది ఏం వెతుకున్నారు? పాటల్లో కాదు, ఆటల్లో వస్తుందంటే ఆటలాడడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకురా నువ్వు ఆడుతున్నావంటే, ఆ ఆట దేనికో తెలుసా? సంతోషం కోసం. అది ఏ ఆట అయినా కావచ్చు. ఆ గేములు వీడికి ఏముంది? సంతోషం ఉంది. ఇలా సంతోషం కోసం గేములు ఆడేవాడు అక్కడున్నాడు. పాటల్లో సంతోషం. ఆ పాట కాదు ఈ పాట, ఈ పాట కాదు ఆ పాట అని చెప్పి పాటలు మార్చి మార్చి వినేవాడు ఉన్నాడు. మార్చి మార్చి వినడమే కాదు, మార్చి మార్చి పాడేవాడు ఉన్నాడు. దేనికోసం? సంతోషం కోసం. ఈ ఆనందం కోసం ఇలా వెళుతుంటాం. ఇంకా కాస్త ముందుకు వెళ్ళి గంతులు వేసేవాళ్ళు ఉన్నారు. దేనికి రా అని అడిగితే వాళ్ళు చెప్పే మాట కూడా ఇదే. దేనికి? నాకు సంతోషం కావు. దేంట్లో ఉంది సంతోషం అన్నప్పుడు వాళ్ళకి దేంట్లో ఉందంటే, గంతులు వేయడంలో ఉంది, డాన్సులు వేయడంలో ఉంది, నాట్యాలు చేయడంలో ఉంది. కాబట్టి దాన్ని ఎందుకు చేస్తున్నావు అని అడిగితే, ఆనందం కోసం, ఆనందం కోసం. ఇలా ప్రతీదీ కూడా మనిషి ఆనందం కోసం వెతుకుతాడు. మరొకడు ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి యుద్ధాలు చేసేవాడు ఉన్నాడు. దేనికోసం? కొంతమంది గొడవలే ఆనందం. గొడవ పడ్డానికి ఇష్టపడి గొడవల్ని ప్రేరేపిస్తూ గొడవల్లో దూరేవాళ్ళు ఉన్నారు. ఎందుకురా అంటే సంతోషం. వాడికి వీడికి మధ్య పొలలు పెట్టి వీడు సంతోషపడుతూ ఉంటాడు. వాడికి వీడికి మధ్య గొడవలు పెట్టి సంతోషపడుతూ ఉంటాడు. ఇలా
గొడవలతో సంతోషం. ఇంకా మరికొంతమంది ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి వాళ్ళు చేసే పని ఏంటంటే కామం, వ్యభిచార సంబంధమైన కార్యాలు, ఈ శరీరాన్ని పాడు చేసే కార్యాలు. ఇలాంటి కార్యాలకి ఎందుకు వెళ్తున్నావు అన్నప్పుడు వాడు చెప్పే మాట ఏంటంటే సంతోషం. సంతోషం కోసమే ప్రతి మనిషి ఏ పాపానైనా చేస్తున్నాడు. అందుకే ప్రతి మనిషి పాపాల్లో సంతోషం ఏర్పరచుకుంటాడు. సంతోషం కోసమే పాపాలు చేస్తుంటాడు. తాగుడు సంతోషం కోసం, వ్యభిచారం సంతోషం కోసం, ఈ డాన్సులు సంతోషం కోసం, గొడవలు సంతోషం కోసం, గేములు సంతోషం కోసం. ఇలాంటివన్నీ దేనికోసం అంటే సంతోషం కోసం. ప్రతిదీ సంతోషం కోసం పరిగెడుతున్న మనిషికి ఏది సంతోషాన్ని ఇస్తుందో అది తెలియదట. ఇలా ఈ సంతోషం కోసం వెళ్తున్నావే రైట్, కానీ ఆ సంతోషం కోసం నువ్వు వెళుతూ తోడుకుంటున్నావే, నువ్వు చేదుకుంటున్నావే. తాగుడు నీ సంతోషం అని చేదుకుంటే ఆ సంతోషం ఏం చేస్తుంది తెలుసా? నీకు రక్షణ ఇవ్వదు. మరి ఏం చేస్తుంది? అది నిన్ను భక్షించేస్తుంది. తాగుడు తాగుతున్న వాళ్ళు మీరు గమనించండి, అది రక్షించేదంటే కాదు, అవయవాలను లోపలికి వెళ్ళి తినేస్తూ ఉంటుంది. లోపల శరీర అవయవాలు పాడైపోతున్నా వీడు ఏమనుకుంటున్నాడు? నాకు ఆనందాన్ని ఇస్తుందని వీడు అనుకుంటున్నాడు, కానీ అది రక్షించేది కాదు, నేను భక్షించేదన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. వ్యభిచారంలో ఆనందం వెతికేవాడు మీరు గమనించండి, వాడు నా ఆనందం కోసం చేస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ నీకు తెలియదు ఏంటంటే నువ్వు దానికి అలవాటు పడితే అది ఏదో ఒక రోజు నీ శరీరాన్ని భక్షిస్తుంది, తినేయడం ప్రారంభిస్తుంది. రోగాల బారిన పడి ఈరోజు ఎంతమంది అవస్థ పడుతున్నారో మనకు తెలియని విషయాలు కాదు. పైకి కనిపిస్తున్న లెక్కలు కొన్నైనా కనిపించిన లెక్కలు ఎన్నో. అది మాట్లాడుతుంటారు, గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరిగి ముఖాలు చూపించడానికి సిగ్గుపడి, పేర్లు చెప్పుకోవడానికి సిగ్గుపడి ఈరోజు ఎయిడ్స్కి మందులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారట. వాళ్ళ సంఖ్య ఎంత లెక్క ఉందంటే, పైగా అలా ఏజ్ ఎంత అంటే మినిమం ఒక 20-25 ఇయర్స్ మధ్య ఉన్నవాళ్ళు. యవ్వన కాలంలో దేని బారిన పడ్డారు అన్నప్పుడు వీళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు, వీళ్ళకి సరైన వయసు రాలేదు, అయినా భయంకరమైన రోగాన్ని బారిన ఎందుకు పడ్డారంటే పడ్డారు కాబట్టి అది వాళ్ళ శరీరాలు తినేయడం మొదలుపెట్టింది. ఇది రక్షిస్తుందా? దేనికోసం నువ్వు చేసావంటే ఒకరోజు సంతోషం కోసం చేశాడు, ఈరోజు ఏడుస్తూ ముసుగేసుకుని తిరుగుతున్నారు. ఏదైనా మీరు గమనించండి, సంతోషం కోసం మొదలు పెడతాం, కానీ ఆ సంతోషం చివరికి మనిషికి మిగిల్చేది ఏంటంటే బాధ, భయంకరమైన బాధ, భయంకరమైన వేదన. ఈ వేదనలోకి వెళ్ళిపోతున్నారు, అసలైంది విడిచిపెట్టేస్తున్నారు. కాబట్టి మనిషి సంతోషం కోసం పరుగులు పెడుతున్నాడే. ఇలా పరుగులు పెడుతున్న వీళ్ళందరికీ పిలిచి చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో రక్షణ ఆధారమైన బావులు ఉన్నాయి, వాటిలో నుంచి మీరు ఏం చేయండి, నీళ్లు చేదుకొందురు అన్నట్టు చూడండి.